నా పేరు రాణి. ఏం చేస్తారమ్మా? నేను నార్మల్గా హౌస్ కీపింగ్ పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పాలనపై అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫ్రీ బస్సులు పెట్టిర్రు. ఫ్రీ బస్సులు ఆయన పెట్టినప్పుడు చాలా వరకు జనాలు ఇదైపోతున్నారు. ఫ్రీ బస్సులు ఎవరు పెట్టమని ప్రజలు అయితే ఎవరు అడగలేదు కదా. ఆయనంతటా ఆయనే హామీలు చేసినాడు. ఫ్రీ బస్ అని, గృహలక్ష్మి కింద అని అన్ని హామీలు చేసినాడు. సో గృహలక్ష్మి లేకుండా ఫ్రీ బస్సులు చేసిండు. చాలామంది బస్సులలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదైతే అడగలేదు కదా. ఇప్పుడు జనాలు ఓట్లేస్తేనే కదా నువ్వు గెలిచింది. ఆ గెలిచినప్పుడు జనాలకు ఏమో హామీ ఇచ్చినావో అవి నువ్వు నెరవేర్చాలి. అవి నెరవేర్చినప్పుడు ఒక ఫ్రీ బస్ ఒక్కటి పెట్టేసినావు. ఆ కరెంట్ గ్యాస్ లేదు, మాకైతే ఇంతవరకు రాలేదు. లేదు, సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు ఇస్తా అన్నలకు కూడా ఇవ్వలేదు. ఇందిరా మిల్లుకి దరఖాస్తు పెట్టారా? మరి దరఖాస్తు పెట్టినాను, పేరు రాలేదు, ఏది రాలేదు. పెట్టినాను, రాలేదు. మరి లేనోడోడు ఉన్నోడోడు చూసి కదా చేసేది. ఏది చేయలేదు. ఇక వస్తున్నది గృహలక్ష్మి, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఉగాదికి వస్తుంది, లేకపోతే జనవరి 1కి, సంక్రాంతికి అట్లా అని అన్నారు. ఏది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కొంత అంతా ఆయన కొంచెం మేలు చేసిండు, జనాలకు చాలా వరకు అయితే మేలు చేసిండు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అప్పుడు రాలేదు ఎవరికి. అప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలేదు. అప్పుడు ఆయన పాలన రాలేదు, ఇప్పుడు ఈయన పాలన రాలేదు. ఏమంటే ఉన్నోడికి ఇస్తున్నాం ఏంటి, జాగా ఉన్నోడికి ఇన్ని డబ్బులు. మరి జాగా లేనోడు ఏం చేయాలి? వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు అసలు లేనోడు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. నువ్వు జాగ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తావు, వాళ్ళు కట్టుకుంటారు. మరి లేనోళ్ళు, జాగ లేనోళ్ళు ఏం చేయాలి? నీకు ఉన్నోడోడో, నువ్వు ఓటేసేటప్పుడు ఇంటింటికి సర్వే చేస్తావు. నీకు ఓటక్కు ఉందా లేదా అని ఇంటింటికి సర్వే చేస్తావు. ఇంటింటికి సర్వే చేసినప్పుడు నీకు ఇల్లు ఉందా లేదా, నీకు సొంతం ఇల్లు ఉందా, ఎట్లా ఉన్నదని నువ్వు కనుక్కొని దానికి ఇచ్చేసేయాలి. నువ్వు ఏది ఇవ్వట్లేవు. ఏది ఇవ్వకుండా నార్మల్గా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని, జాగా ఉన్న వాళ్ళకి ఇంత, కిటికీల కాడికి లేపితే ఇంత, స్లాబ్ లేపితే ఇంత, అది కాదు. ఫస్ట్ నీకు ప్రాసెస్ ఏంటంటే నీకు ఉన్నోడోడు లేనోడోడు. జాగా ఉన్నదా, జాగా లేనోడికి ఏమి ఇవ్వాలి, జాగా ఉన్నోడికి ఏమి ఇవ్వాలి. నువ్వు ప్రతిదీ హామీ ఇచ్చినప్పుడు ప్రతిదీ నెరవేర్చాలి. నువ్వు జనాలు ఓటేస్తేనే గెలిచినావు. ఇప్పుడు మేమందరం ఓటేస్తేనే కదా నువ్వు అయ్యింది. మేము ఓటేయకపోతే నువ్వు అవుతావా? కావు కదా. అదొకటి నువ్వు మనసులో పెట్టుకొని, ఈ ఫ్రీ బస్సులు ఎవడు అడగలేదు. వాళ్ళని అడిగిరా మాకు ఫ్రీ బస్సులు ఏమని. చాలా మంది బస్సులో నుంచి కింద పడి తలాలు బలిగి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. నువ్వు ఇచ్చేం లాభం? జనాలను చంపటానికా? కాదు కదా. అట్లా ఆలోచించుకొని అందరికి మంచి చేస్తేనే మంచిది. ఇప్పుడు నువ్వు అన్ని హామీలు చేసినప్పుడు అన్ని ఇవ్వమని కూడా ఓలాడట్లే. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎవరు ఉండోడోడు లేనోడోడు చూసుకొని. రీసెంట్గా మా అమ్మని నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి కంటి ఆపరేషన్ అని, ఇది జమ్మిగడ్డ హాస్పిటల్ అని, కంటి ఆపరేషన్ సూర్యాపేట జమ్మిగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్తే నిన్న అన్ని టెస్టులు, ఇంతకుముందు వచ్చి టెస్టులు చేయించుకుంది. సో నిన్న టెస్టులు అని అంటే బెడ్ టెస్ట్ 600 కట్టిన. మరి అది గవర్నమెంట్ అని చెప్పినారు. ఓల్డ్ క్యాంపు పడ్డప్పుడు మాత్రమే ఫ్రీగా చూస్తారంట, లేకపోతే చూడరంట. నిన్న పోయి 12,000 ఫీజుగా 12,000 కట్టేసి ఆపరేషన్కి 12,000, బెడ్ టెస్ట్కి 6,000, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత 200. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి తీసుకుంటే బయటకు వచ్చి మేము తీసుకోము అని అన్నారు. ఇదేందో పేదలు ఏం కావాలి మరి? ఇట్లా పోయి హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు కూడా బతకాలి కదా. నీకు గవర్నమెంట్ అని పేరు ఒకటి, మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరన్నా ఆలోచిస్తారా? ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోవాలి కదా. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే, ప్రైవేట్ హాస్పిటల్ అంటే అది కామన్. గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోవాలి కదా. ఎవరు ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఫ్రీగా అన్నప్పుడు ఫ్రీగానే చూడాలి. డబ్బులు అడుగుతారు. ఓలా నర్సు తీసుకుపోయినా కానీ మాకు డబ్బులు ఇయ్యరా అని అంటారు. లేకనే కదా నీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. ఉంటే ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా? రారు కదా. అదొకటి ఆలోచించి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, కేసీఆర్ అయినా సరే, నరేంద్ర మోడీ అయినా సరే, ఎవరైనా సరే జనాలకు మంచి చేస్తేనే మంచిగా ఆలోచిస్తారు. నువ్వు చెడు చేస్తే చెడు కావాలి. ఇప్పుడు నూనెకు పెంచినావు, ఉప్పులకు పప్పులకు అన్నిటికీ పెంచినావు. ఏంది ఏమన్నా పేదోడు ఎట్ట బతకాలి, ఎట్లా తినాలి? ఇప్పుడు నూనె కొనాలంటే 150 రూపాయలు, 160 రూపాయలు. పప్పు కొనాలంటే 250 అట్లా ఉంది. ఎట్లా కొనుక్కొని తింటారు? ఆలోచించాలి కదా పేదల గురించి కూడా. పేదలు ఓటేస్తేనే కదా నువ్వు గెలిచింది. అదొకటి ఆలోచించుకొని అందరికీ మంచి చేయాలి. ఒక్కటి ఆలోచించుకొని అందరికీ మంచి చేయాలి. మంచి చేస్తేనే, మేము ఓటేస్తేనే ఆయన గెలిచిండు. మేము ఓటైపోతే ఆయన గెలుస్తాడా? గెలవాడు కదా. అదొకటి ఆలోచించుకొని ఎవరికైనా పేదోడికి, ఉన్నోడికి, లేనోడికి అందరినీ చూసి